పోయినసారి మనం పోలవరంలో కలిసినప్పుడు నాకు మొట్టమొదటిసారిగా నమస్తే, మొట్టమొదటిసారిగా మీరు పరిపాలనకు వచ్చినాక వాస్తు చూస్తే 10,000 వచ్చింది, 5,000 ఇచ్చాను. ఈ 5 సంవత్సరాలు మీ పరిపాలనలో ఎంత డబ్బు నాకు వస్తే అంత డబ్బులో సగం డబ్బులు రాజధాని కోసం, పోలవరం కోసం ఇస్తాను అని మీకు మాట ఇచ్చాను. ముందు మీకు రాజధాని గురించి, పోలవరం గురించి మీరు కూడా నన్ను అభినందించారు. ఇదిగోండి 2017 మే 28వ తారీఖు మీకు 5 లక్షల రూపాయలు బంగారం ఇచ్చాను. మీరు నన్ను చాలా అభినందించారు. ఇదంతా మీరు రాసిన రత్తయ్య గారు. మీకు బంగారం ఇచ్చాను, మీకు మొన్న డబ్బు ఇచ్చాను. ఇప్పుడు 50,000 అంటే మొన్న మీరు స్కూటర్ ఇచ్చిన తర్వాత అనిత గారికి చెప్పి కలెక్టర్ గారు స్కూటర్ ఇచ్చిన తర్వాత నాకు 1,00,000 వచ్చింది సార్. అందులోంచి మీకు 50,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు రత్తయ్య గారు వాస్తు పండిట్, ఆయన నాకు ఒకసారి కనపడి నాకు వచ్చే డబ్బుల్లో సగం ఇస్తానని చెప్పి మునుపు కూడా రాజధానికి బంగారు ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి 50,000 రూపాయలు రాజధానికి, పోలవరానికి ఇస్తారని చెప్పి ముందుకు వచ్చారు. ఇది స్ఫూర్తి. సంపాదించడం కాదు, మనం అందరం కూడా గవర్నమెంట్ ఇవ్వాలనేది కాదు, కేంద్రం కానీ రాష్ట్రం కానీ అన్ని విధాలా మీకు సహాయం చేసినప్పుడు మీ వంతు బాధ్యతగా నేను సైతం అనే స్ఫూర్తి మీకు వచ్చి నా దేశం నా బాధ్యత ఇది కానీ వస్తే ఇంకా దేశానికి తిరుగుండదు. ఈరోజు విశ్వనాథం గారిని, వాస్తు పండిట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇది ఒక స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ.